స్కంద షష్ఠి అంటే కార్తికేయుడిని పూజించే తిథి. శివపార్వతుల తనయుడు కార్తికేయ, సుబ్రహ్మణ్యం, స్కంద, కుమారస్వామి, సుబ్రహ్మణ్యస్వామి వంటి వివిధ పేర్లతో పిలువబడుతున్నాడు. కార్తికేయుడు శివపార్వతుల తనయుడు. దేవసైన్యానికి అధిపతి. షష్ఠి రోజున ఆయన్ని పూజించి ఉపవాసం చేసే భక్తులపై కార్తికేయుడి అనుగ్రహం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి జూన్ 11వ తేదీ మంగళవారం సాయంత్రం 5:27 గంటలకు ప్రారంభమై జూన్ 12వ తేదీ బుధవారం సాయంత్రం 7:17 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం స్కంద షష్ఠి పండుగను జూన్ 12న మాత్రమే జరుపుకోవాలి. స్కంద షష్ఠి రోజున ఇలా పూజించండి. స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్యుడికి సంబంధించిన మంత్రాలను జపించండి. ముందుగా గణేశుడిని, నవగ్రహాలను పూజించండి. కార్తికేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి షోడశోపచార పద్ధతిలో పూజించండి. స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు, ఆభరణాలు, సువాసనలు, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం మొదలైన వాటిని సమర్పించండి. కార్తికేయ భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి హారతి ఇచ్చి పూజను ముగించండి. దీని తరువాత సుబ్రహ్మణ్యస్వామిని ప్రార్థించి కోరికను నెరవేర్చమని ప్రార్థించండి. పూజ సమయంలో ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని జపించండి. కార్తికేయ భగవానుని హారతి పాడి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయండి. స్కంద షష్ఠి రోజున పేదలకు, ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయండి.